జనసేన ఆఫీస్కి వచ్చాము. వికలాంగ అమ్మాయిని తీసుకుని వస్తే గులిశెట్టి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు, తాడేపల్లి ఎమ్మెల్యే గారు ఈ అమ్మాయికి ఒక్క రోజులోనే ఎంబటే సైకిల్ ఇచ్చారు. ఆయనకి మేము రుణపడి పార్టీ తరఫున ఎప్పుడూ ఎల్లకాలం పనిచేస్తాం. జనసేన పార్టీకి మేము రుణపడి ఉంటామని మరీ కోరుచాం. ప్రజల యొక్క ఇబ్బందులు ఏమున్నా పవన్ కళ్యాణ్ గారు ఈ పెట్టిందే పేద ప్రజలను ఆదుకోవడం కోసం. స్పాట్ సెటిల్మెంట్ చేయాలి. ఎవరు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని మన అధికారాన్ని వాడుకుని మనం ప్రజలు ఏదైతే ఓట్లు వేశారో ఆ అధికారం ప్రజల కోసం వాడాలని మంచి ఉద్దేశంతో ఈ గ్రీవెన్స్ సెల్ పెట్టడం జరిగింది. ప్రతిరోజు కూడా ఒక ఎమ్మెల్యే ఇక్కడ అటెండ్ అవుతాడు. ప్రతిరోజు కూడా గ్రీవెన్స్ సెల్ పెట్టిన ప్రతిరోజు ఎమ్మెల్యే ఉంటారు, స్టాఫ్ ఉంటారు, ఒక అడ్వకేట్ ఉంటారు, అసిస్టెంట్స్ ఉంటారు, పార్టీ ఆఫీస్ నుంచి రిప్రజెంటేషన్ ఉంటారు. అందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా ఇక్కడ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే బాధ్యత మేము తీసుకున్నాం. ఏదైనా చిన్న మందులు కావాలి, డబ్బులు హాస్పిటల్కి పంపించాలంటే ఇమీడియట్గా మేమే సెటిల్ చేస్తున్నాం. ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, ఎలాంటివి కావాలి సామాన్లు, ఈ 10,000 రూపాయలు దానికి మనం పెద్ద ఆలోచించవలసిన అవసరం లేదు, ఎవరికి లెటర్ రాసేవలసిన అవసరం కూడా ఇంటే ఇమీడియట్గా మనమే చేసేవాళ్ళు. ఏ పార్టీ నమ్ముకుని మనం ఇవాళ సీట్లో కూర్చున్నామో ఆ పార్టీ చెంతకు వచ్చిన ప్రతి వ్యక్తికి న్యాయం చేసే దిశగా ఇవాళ మా టీం అంతా పనిచేస్తాం. సక్సెస్ఫుల్ గ్రీవెన్స్ సెల్, ఎందుకంటే రోజు వందలాది మంది వస్తారు, కొత్తలో వేల మంది వచ్చారు. సమస్యలు పరిష్కరించుకుంటూ పోతే వందల్లోకి మిగిలారు. ఇక్కడికి వచ్చే వాళ్ళకి దేనికి ఇబ్బంది పడకూడదన్న సదుద్దేశంతో భోజనానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అది కూడా త్వరలోనే పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదకి అది కూడా ప్రారంభమవుతుంది. ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వటం, వాళ్ళ సమస్యను చెప్పుకోవడం, తర్వాత శుభ్రంగా భోజనం చేయడం, ఇంటికి వెళ్ళటం, 2-3 రోజుల్లో ఆ సమస్యకి పరిష్కారం దొరకటం, ఇది ఈ కాన్సెప్టు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అనుకున్నారో ప్రజలకు దగ్గరగా వెళ్ళాలి, ప్రజలకు సేవ చేయాలి. వారు పడుతున్న ఇబ్బందులు రకరకాలుగా ఉంటాయి. కొన్ని పోలీస్ సమస్యలు కావచ్చు, రెవెన్యూ సమస్యలు కావచ్చు, డిఫరెంట్ శాఖలతో ఉంటాయి. వాళ్ళు తిరగలేరు. అదే ఇక్కడికి వస్తే ఒకే చోట అన్ని శాఖలకు సంబంధించిన న్యాయం జరుగుతుంది. సో చాలా సంతృప్తిగా ఇక్కడికి వచ్చేవాళ్ళు తిరిగి వెళ్తున్నారు.